ఆశా కిరణ్ గారు వైకాపా లేకపోతుందా, టీడీపీ లేకపోతుందా, లేకుంటే జనసేన లేకపోతుందా, లేకుంటే ప్రత్యేక పార్టీ పెడుతుందా, లేకుంటే రాధారంగ మిత్రమండలి ద్వారా ఆమె స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడతారా, లేకపోతే వాళ్ళ తండ్రుల ఆశయాల సాధన కోసం పనిచేస్తారని క్లారిటీ ఎక్కడ కూడా లేదు. కానీ ఈరోజు రంగ గారి వర్ధంతి సందర్భంగా ఖచ్చితంగా ఆయన అభిమానులు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈసారి మనం కొత్తగా చూస్తుందంటే ఆశా కిరణ్ గారు కొత్తగా అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ అంటే రాజకీయాల్లో కానీ లేకుంటే రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు కానీ మనం ఎప్పుడు కానీ చూసిన సందర్భం లేదు. ఈరోజు గత నెల 2 నెలలుగా ఆశా కిరణ్ గారు నేను కూడా రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తానని చెప్పడం జరుగుతుంది. కానీ ఆమె ఉద్దేశం ఏంటి, ఆమె భవిష్యత్ కార్యాచరణ అనేది మనకి ఇప్పటికీ స్పష్టత లేని విషయంలో మనం ముందస్తుగా దీనిపైన కామెంట్ చేయడం కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ మామూలు చేస్తుంటారంటే రెగ్యులర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేయడం ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఎవరి ఎత్తులు, ఎవరి పై ఎత్తులు, ఎవరి కార్యాచరణ వాళ్ళకు ఉంటుంది.